ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో మిస్టరీ కంటిన్యూ అవుతోంది. విజయారెడ్డి చనిపోయి వారం రోజులు అవుతున్నా చనిపోవడానికి కారణాలపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు విజయారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. విజయారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను సీజ్ చేసిన అధికారులు పూర్తి వివరాలు పరిశీలిస్తున్నారు. విజయారెడ్డి సెల్ ఫోన్ పైనే ప్రధానంగా నజర్ పెట్టారు పోలీసులు. కాల్ రికార్డ్స్, డేటా వస్తేనే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. హాస్టల్ వద్దకు వెళ్లి పిల్లలిద్దరిని వెంట తీసుకొచ్చింది విజయారెడ్డి. అర్ధరాత్రి దాటేంత వరకు రైల్వే ప్లాట్ఫామ్లపైనే నడుచుకుంటూ అటు ఇటు వెళ్ళింది. ఆ తర్వాత పిల్లలను హత్తుకుని ఆత్మహత్య చేసుకునేంత కఠిన నిర్ణయం విజయారెడ్డి తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉండవచ్చంటున్నారు అధికారులు. అదేంటో త్వరలోనే తేలుతుందంటున్నారు. ఇదిలా ఉంటే విజయారెడ్డికి చిరంజీవికి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని భర్త సురేందర్ రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విజయారెడ్డి బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయారెడ్డి అన్న చిరంజీవిని ఇవాళ పోలీసులు పూర్తి స్థాయిలో విచారించనున్నారు. మరోవైపు తనకు ఎలాంటి విషయాలు చెప్పలేదని విజయారెడ్డి తల్లి పోలీసులకు తెలిపారు. అటు నారపల్లిలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తోంది విజయారెడ్డి. రీసెంట్ గా ఫ్లాట్ కు 35 లక్షల రూపాయల అడ్వాన్స్ చెల్లించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి విజయారెడ్డి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి విజయారెడ్డి ఘటన పట్ల కూడా కొంత ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ ఆత్మహత్య పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం పైన కూడా కొంత పోలీసుల విచారణ తేరాల్సి ఉంది. ఈ ఘటన పట్ల కూడా కొంత పోలీసులు అయితే విచారణ చేస్తున్నప్పటికీ దీనిపైన ఇంకా కూడా క్లారిటీ రాకపోవడం పట్ల కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ విజయారెడ్డికి సంబంధించి ఐటీ ఉద్యోగిగా కూడా ఆమె ఉద్యోగినిగా పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఏదైతే ఆమెతో పాటు పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులను కూడా పోలీసులు ఇప్పటికే విచారించడం జరిగింది. దాదాపుగా 8 మంది ఐటీ ఉద్యోగులను కూడా విచారించడం జరిగింది. అయితే ఇక్కడ కుటుంబ కలహాలు లేవు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ ఈ ఆత్మహత్యకు గల కారణాల విషయం పైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు విజయారెడ్డి పేరు పైన చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఆస్తులకు సంబంధించి కూడా కుటుంబంలో కలహాలు వచ్చాయనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఏదైతే హైదరాబాద్ ఇప్పుడు నారపల్లి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చెంగిచెర్లకు సంబంధించి కొన్ని ఏరియాల్లో ఆమె పేరు పైన ఆస్తులు ఉన్నాయి. తన భర్త సురేందర్ రెడ్డి కూడా ఏ ఆస్తి అయినా కూడా విజయారెడ్డి పేరు మీదనే రిజిస్టర్ చేయడం, ఆమె పేరు మీదనే ఆస్తులు ఉంచడం పట్ల కూడా కొంత ఇటు ఏదైతే విజయారెడ్డి తన అన్న అలాగే తన తల్లి ఇద్దరు కూడా విజయారెడ్డి తోటి ఎక్కువగా సంబంధం అంటే ఆమెతోటి రిలేషన్షిప్ ఎక్కువగా ఉండడం, ఆమెకు ఆస్తుల పరంగా కూడా కొంత మంత్లీ ఇన్కమ్ కూడా బాగానే వస్తుందనే విషయం పైన కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఇతర రిలేషన్షిప్ ఏదైనా ఉందా అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ బొల్లెపల్లి విలేజ్ ఏదైతే విజయారెడ్డి సొంత గ్రామం విలేజ్ ఏదైతే బొల్లెపల్లి ఉన్నదో అక్కడ కూడా బంధువులు కావచ్చు, కొంతమంది ఈమె ఆస్తుల విషయంలోనే ఈ గొడవలు జరిగి ఈమె ఆత్మహత్యకు పాల్పడింది అనేది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఆమె నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి అనేది కూడా కొంత బంధువులు అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విజయారెడ్డి తల్లి కావచ్చు, ఇటు అన్న కావచ్చు, వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈమె విజయారెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంది. కానీ
ఆమె భర్త సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అత్తమామనేమో బీబీ నగర్ లో ఉంటారు. వీళ్ళు అక్కడ ఉండడం, ఎక్కువ రిలేషన్షిప్ తన అన్న తల్లితోనే ఉండడం తోటి వీరికి ఆస్తి విషయంలో ఏదైనా గొడవలు జరిగాయా, ఆస్తి కోసమే ఏమైనా ఘర్షణ చోటు చేసుకోవడం తోటే విజయారెడ్డి తన పిల్లలతోటి కలిసి ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం పైన కూడా విచారణ చేయాల్సి ఉంది. పోలీసులు నిన్న కుటుంబ సభ్యులను కూడా కొంత విచారణ చేసినప్పటికీ ఇటు భర్త మాత్రం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి ఆయనను కూడా విచారించినప్పటికీ 14 నెలల క్రితం దుబాయ్ కి వెళ్ళినటువంటి సురేందర్ రెడ్డి వీరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ ఘటన జరిగిన సమాచారం తోటే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆ భార్యాభర్తల మధ్య మాత్రం ఎలాంటి గొడవలు లేవు అనేది మాత్రం కొంత స్పష్టత ఉన్నప్పటికీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరైతే అన్న కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళ మధ్య ఆస్తులకు సంబంధించి ఏమైనా జరిగిందా, లేదంటే ఇతర రిలేషన్షిప్ తోటి ఈమె ఐటీ ఉద్యోగం చేస్తుంది కాబట్టి వేరే రిలేషన్షిప్ తోటి ఏమైనా గొడవలు జరిగాయా అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ గ్రామంలో, బొల్లెపల్లి గ్రామంలో కొంత ప్రచారం సాగుతుంది. వారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంత్యక్రియలు కూడా నిర్వహించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం సురేందర్ రెడ్డి వాళ్ళ ఇంటి వద్దనే వాళ్ళ విజయారెడ్డి అన్న కావచ్చు, తల్లి కావచ్చు అక్కడే ప్రస్తుతం ఉంటున్నారు. ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు జరిగిన ఈ ఘటనకు సంబంధించి మేము దుఃఖంలో ఉంటే అన్ని విషయాలు అడుగుతున్నారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ తోటి బంధువులు కావచ్చు, ఇటు భర్తకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఇటు గ్రామస్తులు కానీ వారి ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణం ఏంటి అనే విషయం పైన మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి విషయంలో పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాతనే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం సాగుతున్నప్పటికీ ఆస్తి పరమైన విషయంలో తగాద పడి ఆత్మహత్యకు పాల్పడిందా, లేదంటే ఇతర రిలేషన్షిప్ కారణంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదంటే బలవంతంగా ఆమెను కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పాటు పిల్లల్ని కూడా ఆత్మహత్యకు తీసుకువెళ్ళడం ఆమెతో పాటు దీని వెనకాల చాలా అనుమానాలు వస్తున్నాయి కదా. పిల్లలు కూడా చిన్నపిల్లలు కాదు, వాళ్ళు కూడా కొంత విజ్ఞత తెలిసినటువంటి వయసులోనే ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ఏ రకంగా కన్విన్స్ చేశారు ఈ ఆత్మహత్యకు సంబంధించి అనేటటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏంటి పిల్లల యాంగిల్లో కూడా ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందా? పిల్లలకు సంబంధించి ఆమె ఏదైతే పటాన్ చెరువులో కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇటు కుమారుడు వచ్చేసి గట్కేసర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. వీళ్ళు ఇద్దరి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె మా రిలేషన్ ఎవరో బంధువులు చనిపోయారు, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు పిల్లల్ని కూడా హాస్టల్ నుంచి ఆమె తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి చేరుకోవడం, అక్కడ దాదాపుగా 3 గంటల సేపు పిల్లలతోటి సమయం కేటాయించి వారికి ఎలాంటి మోటివేట్ చేసింది, ఏ విధంగా తను చెప్పిన విధంగా వినాలనే విషయం పైన ఎలా వాళ్ళని సిద్ధం చేసింది అనేది కూడా కొంత ఆసక్తి రేపుతున్నప్పటికీ మొత్తం ఎక్కువ రిలేషన్షిప్ ఇద్దరు పిల్లలు కూడా తల్లికే ఎక్కువ రిలేషన్షిప్ ఉండడం, తండ్రి దుబాయ్ లో ఉండడం తోటి తల్లి ఏది చెప్పినా కూడా కాదనకుండా వింటారనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో మనం చూసిన విజువల్స్ గమనిస్తే మాత్రం వారికి చనిపోతున్నాం అనే విషయం పైన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే టెన్షన్ లేకుండా మామూలుగా అక్కడ తిరుగుతున్న దృశ్యాలు మనం సీసీ ఫుటేజ్ లో చూసిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ఎలా మోటివేట్ చేసింది అనేది ఇప్పుడు ఏదైతే ఉన్న ఆ ట్విస్ట్ విషయానికి సంబంధించి అసలు విజయారెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు జరిగిందా, లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఒంటరి వాళ్ళు అవుతారు, పిల్లల్ని కూడా ఇబ్బంది పెడతారనే విధంగా కొంత ఆమె ఆలోచన చేసి పిల్లలిద్దరిని కూడా తీసుకొని తన వెంటే ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన సమయంలో పిల్లలకు నచ్చజెప్పి ఆత్మహత్యకు పాల్పడుతున్నామనే విషయం ముందు చెప్పకుండానే చేసి కూడా కొంత ఆసక్తి లేపుతున్నప్పటికీ ఈ విషయం పైన, ఎందుకంటే ఇద్దరు పిల్లలతో పాటు ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో వారి ముగ్గురు సంభాషించుకున్నది కానీ మాట్లాడుకునే విషయం అయితే బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ తల్లికి విజయారెడ్డి ఆమె తల్లికి ఫోన్ చేసి నేను బయటికి వెళ్తున్నాను, పిల్లలతోటి ఫంక్షన్ కు వెళ్తున్నానని చెప్పినట్టుగా కూడా వారి తల్లి చెప్తుంది. కానీ ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో
ఫంక్షన్ ఉండడం ఉంటుందా లేదా అనేది కూడా ఆమె కొంత ఏదైతే తల్లి కూడా అనుమానం వ్యక్తం చేయకుండా ఉండడం, తర్వాత 2 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకురని చెప్పి మళ్ళీ సమాచారం రావడం, అక్కడికి తల్లితో పాటు ఆమె సోదరుడు కూడా అక్కడికి వెళ్లి గుర్తించడం, ఇవన్నీ కూడా గమనిస్తే అసలు పిల్లలను ఎక్కువ రిలేషన్షిప్ ఉండడం వల్లనే ఎక్కువ ప్రేమ కూడా పిల్లలు తల్లి వద్దనే పెరగడం. ఆయన తండ్రి దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండడం తోటి 6 నెలలకు ఒకసారో లేదంటే 1 ఇయర్ ఒకసారి వస్తారు కాబట్టి ఎక్కువగా బాండింగ్ ఉంటుంది కాబట్టి తల్లి ఏది చెప్పినా వినాలనే ఉద్దేశంతో పిల్లలు కూడా సిద్ధమైనట్టుగా కూడా మనకు అంటే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తల్లి తీసుకెళ్తున్న సమయంలో 3 గంటల సేపు వారితోటి రిలేషన్ అక్కడ మాట్లాడడం, 3 గంటల తర్వాత పట్టాలపై వెళ్లడం, గూడ్స్ రైలు కింద పడి చనిపోవడం, ఇదంతా కూడా వారిని అసలు చనిపోవడానికి వచ్చినామా లేదా అనే విషయం కూడా చెప్పిందా లేదా అనేది కూడా కొంత సందిగ్ధమే ఉందనేది మాత్రం చెప్పొచ్చు. మొత్తానికైతే విజయారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఆస్తి తగాదాలా, లేదంటే ఇతర రిలేషన్షిప్, లేదంటే ఇతర మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందా అనే విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రైల్వే పోలీసులు అయితే ఈ విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు. ఆత్మహత్య రోజు సోదరుడితో 1 గంట వరకు కాల్ మాట్లాడారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె ఉదయం నుంచి సాయంత్రం దాకా రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే తిరిగిన నేపథ్యంలో సోదరుడికి కూడా ఏం అనుమానాలు రాలేదా, కనీసం ట్రైన్ సౌండ్లు కూడా రాలేదా అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి కాల్ నిజమేనా? పోలీసులు ధృవీకరించారా? శివ, ఈ ఫోన్ కాల్ తన సోదరునికి చేసినటువంటి ఫోన్ కాల్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు అయితే క్లారిటీ పోలీసులు కూడా ఇవ్వడం లేదు. ఇటు సోదరుడు చిరంజీవి కూడా ఆయన చెప్తున్న విషయాన్ని బట్టి వారం క్రితం మాత్రమే నేను మాట్లాడాను, నాకు ఫోన్ కాల్ చేసింది, ఆ తర్వాత నేను మాట్లాడలేదని చెప్పి ఆయన చెప్తున్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఫోన్ కాల్ డాటాతో పాటు ఇతర వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆమె ఫోన్ లో ఎవరితోటి మాట్లాడింది, ఎవరికి ఫోన్ కాల్ చేసి మాట్లాడింది, ఎక్కువసేపు ఎవరితోటైనా మాట్లాడడం గానీ, చాటింగ్ చేయడం గానీ, లేదంటే ఇతర కారణాలు ఏదైనా, ఆమె సూసైడ్ నోట్ లో తన చావుకు ఎవరు కారణం కాదు, తన చావుకు తన పిల్లల చావుకి ఎవరు కారణం కాదు, మేమే చనిపోతున్నామని చెప్పి సూసైడ్ నోట్ కేవలం 2 వాక్యాలు మాత్రమే రాయడం, అసలు అంతకు ముందు ఏం జరిగిందనే విషయం పైన కూడా విచారణ కొనసాగుతుంది. కానీ ఫోన్ కాల్ కు సంబంధించి మాత్రం సోదరుడు చిరంజీవి మాత్రం తనకు ఫోన్ కాల్ చేయలేదు అనేది ఆయన చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఆమె తల్లికి, విజయారెడ్డి తల్లికి మాత్రం పిల్లల్ని తీసుకొని ఫంక్షన్ కు వెళ్తున్నానని మాత్రం చెప్పిందనేది మాత్రం బయటకు వస్తున్న సమాచారం నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ డాటా కావచ్చు, ఆమె వాడినటువంటి ల్యాప్టాప్ కావచ్చు, ఈ 2 టెక్నికల్ గా వాటిని ఫోరోనిక్స్ ల్యాబ్ కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాటి నుంచి వచ్చేటువంటి సమాచారం ఆ సెల్ ఫోన్ లో గానీ ఈ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా విచారణ ఇంకా కొంత ముందుకు సాగే అవకాశం ఉంది. లేదంటే ఇతర కుటుంబానికి సంబంధించి అన్నతో గాని తల్లితో గాని అత్తమామలకు సంబంధించి వాళ్ళు బీబీనగర్ లో ఉంటారు కాబట్టి తక్కువ రిలేషన్షిప్ ఉండడం, ఎక్కువగా అన్న తల్లితోటే విజయారెడ్డి ఆమె పిల్లలు కూడా ఉన్న నేపథ్యంలో అందరి అనుమానాలు కూడా వీరిపైనే, వీరు ఏమైనా గొడవలకు కారణమయ్యారా, వీరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా, వీరి వల్లనే చనిపోయారనే కోణంలో కూడా ఎక్కువ అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యం, బంధువులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం, ఇటు గ్రామస్తులు కూడా ఇదే విషయం పైన చర్చించుకుంటున్న సిచ్యువేషన్ పైన పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉందనేది ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు రైల్వే పోలీసులు కూడా ఇప్పటికే దాదాపుగా 20 మందిని ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. గ్రామస్తులకు సంబంధించి కావచ్చు, ఆమె నివాసం ఉండేటువంటి నారపల్లిలో ఉన్నటువంటి నివాసానికి సంబంధించి చుట్టుపక్కల ఉండేటువంటి వారిని కూడా విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయనేది కూడా కొంత అయితే వినిపిస్తున్నటువంటి సమాచారం. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.